హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణిస్ వ్లాగ్స్. టుడే రెసిపీ సాంబార్. ఈ సాంబార్ గుమగుమలాడుతూ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఇది పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లోనూ హోటల్స్లోనూ వేసే సాంబార్ లాగే ఉంటుంది. అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ శనగపప్పు, ఈ 2 పప్పులు కూడా తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి పప్పుని. అరగంట తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దాంట్లో 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అన్నీ కూడా కూరగాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ములక్కాడ, పచ్చిమిర్చి, బెండకాయ, టమాటో, క్యారెట్, ఆనపకాయ, దీన్నే సొరకాయ అని కూడా అంటూ ఉంటారు. 4 కరివేపాకు రెమ్మలు, చిన్న అల్లం ముక్కని ఇలా దంచి వేసుకోవాలండి. వెల్లుల్లిని కూడా ఇలా దంచి వేసుకోవాలి. ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే కూడా అన్నిటినీ కూడా వేసుకోవచ్చు. 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కూరగాయ ముక్కల్లో 50 గ్రామ్స్ చింతపండుని తీసుకుని నీటిలో నానబెట్టి ఇలా రసాన్ని పిండుకోవాలి. ఈ రసాన్ని ఈ ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో వేసి బాగా మరిగించాలి. ఇది మరుగుతున్నప్పుడు 2 టీ స్పూన్ల కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్. ఇది హోమ్మేడ్ సాంబార్ పౌడర్ అండి. ఇది ఎలా తయారు చేయాలో ఒక వీడియోలో చేశాను. అది కూడా చూసి మీరు తయారు చేసుకుని ఉంచుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఉడికించిన పప్పుని ఇలా పప్పు గుత్తితో కానీ మిక్సీ జార్లో కానీ వేసి మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న ఈ పప్పుని ఈ ఉడుకుతున్న ఈ కాయగూర ముక్కల్లో వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. స్పూన్ బెల్లం పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 50 ml ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిర్చి, కొద్దిగా దంచిన వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ పౌడర్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మరుగుతున్న ఈ సాంబార్లో ఈ తాలింపుని వేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసుకోవాలండి. ఈ నిమ్మకాయ రసం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను చేసిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. ఈ సాంబార్ని కొద్దిగా పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే సాంబార్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.